హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2025-26 సంవత్సరానికి కాను ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ నుంచి ఏ పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు, ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులు అనేవి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి రిలీజ్ కావడం జరిగాయి. టోటల్గా 1075 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే 7th పే కమిషన్ ప్రకారం ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసరికి వీళ్ళకి 16,915 రూపాయల నుంచి 20,245 రూపాయలు అనేది పర్ మంత్ శాలరీ అనేది వీళ్ళకి ఉంటుంది. అంటే అన్ని డిడక్షన్స్ అన్నీ కూడాను తీసేసిన తర్వాత వీళ్ళ యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట 7th పే కమిషన్ ప్రకారం. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 10th క్లాస్ మెట్రికులేషన్ క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది అభ్యర్థులు మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడాను మేడం 10th క్లాస్ మీద డిప్లొమా మీద ఏవైనా ఉద్యోగాలు ఉంటే చెప్పండి అని చెప్పనన్నారు. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరు కూడాను ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. ఇకపోతే అప్లికేషన్ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడాను 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం ఉందన్నమాట. సో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఇకపోతే ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలన్నమాట. యాజ్ ఆఫ్ ఆగస్ట్ 1, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అనేది వయసు కలిగి ఉండాలి. హవాల్దార్ పొజిషన్స్కి ఇక్కడ 18 నుంచి 27 సంవత్సరాలు అనేది ఉండాలన్నమాట. ఆగస్టు 1, 2025 నాటికి హవాల్దార్ పొజిషన్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 18 నుంచి 27 ఏళ్ళు అనేది ఉండాలి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వటం జరిగిందనమాట. సో ఎవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాల పాటు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల పాటు, ఇలాగా ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే రిలాక్సేషన్స్ ఇచ్చారో సో ఆ రూల్స్ ప్రకారం మనం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. దీని తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే నోటిఫికేషన్ మనకి ఎప్పుడు 26th అనేది రిలీజ్ కావడం జరిగింది. అంటే నిన్న ఎంటీఎస్ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా నిన్ననే మనకి స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి July 24th లాస్ట్ డేట్ అనమాట ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి. సో దీని తర్వాత ఇదేంటంటే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎవరైతే పే చేయకుండా ఆపుతారో సో వాళ్ళందరికీ 25 జూలై వరకు ఈ లోపు ఫీ పేమెంట్ కట్టేసేసి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఏదైనా ఫామ్ కరెక్షన్ కానీ ఏదైనా తప్పు పడి ఉంటే పేర్లు కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ క్యాస్ట్ కానీ ఇలాంటి తప్పు పడితే ఆ కరెక్షన్ కోసం ఇక్కడ ఏం చేశారంటే July 29th వరకు ఇవ్వడం జరిగింది. 29 to 31 లోపు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఛార్జ్ అనేది చేస్తారు. సో ఏదైతే మనం కరెక్ట్ చేసుకోవాలి, ఇఫ్ ఇన్ కేస్ మనం చూసుకోకుండా బై మిస్టేక్ ఏదైనా జరిగిందనుకోండి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, సో ఈ డేట్స్లో 29th జూలై నుంచి 31st జూలై లోపు ఆ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఫీ అనేది కట్టాల్సి వస్తుంది అనమాట. ఆ ఫీ కట్టేసేసి మనం ఆ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 మధ్య అనేది షిఫ్ట్ వైజ్గా ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో పేపర్ 1 అడ్మిట్ కార్డ్ కూడాను మనకి తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు. సో రిజల్ట్ డిక్లరేషన్ అనేది కూడాను తొందరగా మేము డేట్ అనేది కూడాను మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి సింగిల్ టైర్లోనే ఒకే ఒక ఎగ్జామ్ తోటి మనం గవర్నమెంట్ సెక్టార్లోకి అడుగు పెట్టచ్చు అనమాట. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు కూడాను వదిలిపెట్టుకోవద్దు. సో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 ఈ డేట్స్ అనేవి ఈ మధ్యలో అనేది మనకి షిఫ్ట్ వైజ్గా ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. వచ్చినటువంటి అప్లికెంట్స్ని బట్టి వాళ్ళకి కొన్ని షిఫ్ట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో ఆ షిఫ్ట్లో ఈ ఎగ్జామ్
ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. దీని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఒకటి సింగిల్ టైర్ ఎగ్జామ్ అనమాట ఇది. సో టైర్ 1 తోటే మనకి ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. సో దీని తర్వాత ఎవరైతే ఈ టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ పోస్టుల కంటే కేవలం హవాల్దార్ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఎయిదర్ ఇది ఆర్ ఇది అనేది ఈ హవాల్దార్ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా అన్ని పోస్టులకు మాత్రం ఓన్లీ ఒక్క సింగిల్ టైర్ ఎగ్జామ్ తోటి మీరు గవర్నమెంట్ సెక్టర్లోకి అడుగుపెట్టవచ్చు. సో ఇకపోతే ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే 90 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 90 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. డ్యూరేషన్ వచ్చేసరికి 45 మినిట్స్ అనమాట. అంటే ఈచ్ సెక్షన్కి 2 సెక్షన్స్గా ఉంటాయి అనమాట. పేపర్ 1, పేపర్ 2 అనేది మనకి ఇందులో ఉంటుంది. పేపర్ 1కి చూసుకున్నట్లయితే 45 మినిట్స్ అనేది ఉంటుంది. పేపర్ 2కి కనుక చూసుకున్నట్లయితే 45 మినిట్స్ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్గా 90 మినిట్స్ అనేది ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో టోటల్ మార్క్స్ చూసినట్లయితే 270 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 3 మార్క్స్ అనేది మనకి క్వశ్చన్కి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే పేపర్ 1లో విషయానికి వస్తే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో పేపర్ 2 విషయానికి వస్తే 1 నెగిటివ్ మార్కింగ్ అనేది 1 మార్కు తప్పు అయినటువంటి ప్రశ్నకి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. సో పేపర్ 1 అనేది ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓన్లీ పేపర్ 2 మార్క్స్ని బేస్ చేసుకొని మనకి ఈ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడాను ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.